కొత్తగా రేవంత్ రెడ్డి నాకు నేర్పించేది ఏం లేదు. ఆయనంటే మహబూబ్నగర్కి నుంచి వచ్చిండేమో కానీ నేను ఇక్కడ పెరిగినోనే ఇక్కడ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ గురించి నాకు అంత తెలుసు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, నీకు పైసలు కావాలంటే తల ఆయన చందాలేసి ఇస్తాం, ఢిల్లీకి పంపుకొని కుర్చీ కాపాడుకో, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ పేదోళ్ళ కడుపు మీద కొట్టి ఏదో నా డ్రీమ్ ప్రాజెక్టు, నా షోకుల కోసం, నా గొప్పతనం కోసం, నేనేందో చెప్పినాను ఉద్ధరించడం కోసం చేస్తా అంటే మంచిది కాదు. ఆఖరి మాట నేను ఒక్కటి మాత్రం మీకు చెప్తా, మేము మూసి ఉత్తగానే ఆషామాషిగా చేయలే. సుధీర్ రెడ్డి గారు నేను స్వయంగా రిక్వెస్ట్ చేస్తే అహ్మదాబాద్ పోయి చూసి వచ్చిండు సాబర్మతి మీద అక్కడ కూడా ప్రాజెక్ట్ చేసిరు. 7,000 కోట్లలో అయిపోయింది ప్రాజెక్టు. కాకపోతే అది 13-14 కిలోమీటర్ల ప్రాజెక్టు. సరే దానికి 3 రెట్లు వేసుకో, మనం మూడు ఇంతలు పెద్దగా ఉన్నాం కాబట్టి 3 రెట్లు వేసుకో. ఇవాళ మార్కెట్ రేట్ వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకో, 25,000 కరోడ్లు అయిపోతుంది, 25,000 కోట్లలో అయిపోతుంది. అన్నిటికీ మించి ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని బడే బాయ్ అంటుండు, పెద్దన్న అంటుండు. మరి వాళ్ళ పెద్దన్న ఏం చేస్తుండో అది కూడా చూసుకోవాలి. ఆయన పెద్దన్న ఏం చేస్తుండంటే నమామి గంగే అని ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు నరేంద్ర మోడీ గారు. గంగా ప్రక్షాళన కోసం మొదలుపెట్టిండు, మంచి పని, తప్పంటలేదు. గంగా నది మొత్తం 2,400 కిలోమీటర్ల పొడవులో నమామి గంగే అనే ప్రాజెక్ట్, అందులో కూడా ఎస్టీపీలు ఉన్నాయి, అక్కడక్కడ పార్కులు ఉన్నాయి. సేమ్ రేవంత్ రెడ్డి చెప్పినట్టే అక్కడక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే నమామి గంగే కోసం 2,400 కిలోమీటర్ల కోసం 40,000 కోట్లు సరిపోతాయని చెప్తుంది. అంటే కిలోమీటర్కు 17 కోట్లు సరిపోతుందట. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈ 57.5 కిలోమీటర్ల కోసమే నేను 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. అక్కడనేమో కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు అవుతుందంట, ఇక్కడ కిలోమీటర్కి 2,700 కోట్లు ఖర్చు అవుతుందంట. దీనికి ఇక మమ్మల్ని మద్దతు చెప్పమంటే ఎట్లా చెప్పాలి? 1,00,000 మందిని రోడ్డు మీద వేస్తా, 1,00,000 కోట్లు తగలబెడతా, నేను ఒక్కో కిలోమీటర్కి 2,700 కోట్లు ఖర్చు పెడతా, ఇవన్నీ ఒకవైపు చెప్తున్నాడు. ఇంకోవైపు ఏమంటాడు, వాళ్ళ మంత్రులు చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారు రైతు రుణమాఫీ చేద్దామంటే అప్పు ఉడతలేదు, పైసలు లేవు, ఏడికెళ్ళి చేయాలంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు తులం బంగారం ఇద్దామంటే పైసలు లేవు, ఏడికెళ్ళి చేయాలంటాడు. బడిలల్లో చాక్ పీసుకు పైసలు లేవు. వీడికి వస్తుంటే ఇప్పుడే ముఠా గోపాలన్న చెప్తున్నాడు, అన్న బస్తీ దవాఖాన్లు బంద్ అవుతున్నాయి, మందులు లేవు, అన్నలా దిక్కు లేవు, బస్తీ దవాఖాన్లు బంద్ అయ్యే పరిస్థితి అని చెప్తున్నాడు. కృష్ణారావు గారు చెప్తున్నాడు వాళ్ళకి జీతాలు ఇస్తలేరట, డాక్టర్లకు 4 నెలలు ఆయనట ఆయన చెప్తున్నాడు. బడిలో చాక్ పీసుకు పైసలు లేవు, ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవు, డాక్టర్లకు జీతాలు ఇచ్చేందుకు పైసలు లేవు, హోంగార్డులకు జీతాలు ఇస్తలేవు 8 నెలలకెళ్ళి, మున్సిపాలిటీలలో ధర్నాలు చేస్తున్నారు కార్మికులు, అక్కడ పైసలు లేవు, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, పేదవాడికి పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తా అన్నావు, 100 రోజుల్లో చేస్తా అన్నావు, దానికి పైసలు లేవు. రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతు భరోసా ఎక్కడో పోయింది, ఉన్న రైతు బంధు ఎగ్గొట్టినావు అని దసరా రోజు రైతులందరూ తిట్టుకున్నారు, దానికి పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, దేనికి లేవు. కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి మనం దీన్ని? మనం మూసీ బ్యూటిఫికేషన్కు వ్యతిరేకం కాదు, కానీ మూసీలో జరిగే లూటిఫికేషన్కు మాత్రం ముమ్మాటికి వ్యతిరేకం, మూసీ పేరిట జరిగే మూటల దోపిడీకి వ్యతిరేకం, అందులో డౌట్ లేదు. రెండవది, అంతగానం షోకుంటే రేవంత్ రెడ్డి 2 దిక్కుల కరకట్ట బందోబస్తు గట్టు, 2 దిక్కుల కరకట్ట లేపి కట్టు, 7 మీటర్లు రిటైనింగ్ వాల్, కరకట్ట అంటే రిటైనింగ్ వాల్,